మచిలీపట్నంలో జరిగిన సంఘటన మీరందరూ కూడా చూశారు. ఎంత దారుణం అంటే ఆ అమ్మాయిని 4 రోజులు తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడేమో సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తండ్రేమో తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్, ఇక్కడ మంత్రి గారైన కొల్లు రవీంద్ర గారికి ప్రధాన అనుచరుడు. అందుకు మంత్రి గారే స్వయంగా రంగంలోకి దిగి సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్న సంగతి మనకి ప్రత్యక్షంగా తల్లి అలాగే ఆ అమ్మాయి తాలూకా సోదరుడు తండ్రి చెప్పిన దాన్ని బట్టి మనందరికీ క్లియర్గా అర్థమైంది. ఎంత దారుణం అంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి కొల్లు రవీంద్ర గారు ఈ విధంగా బాధితుల పక్షాన ఉండకుండా ఎంత ఘోరంగా ఇలా తప్పు చేసిన వాళ్ళ పక్షాన ఉండడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. కొల్లు రవీంద్ర గారికి నేను ఒకటే అడుగుతున్నా, మీ ఇంట్లో ఆడపిల్లలు అయితే ఈ విధంగానే మీరు వ్యవహరిస్తారా? తల్లి కూడా అదే మాట అంటూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి ఇలా జరిగితే ఈ విధంగా తీసుకొని వెళ్ళి తెచ్చేస్తే ఇలాంటి న్యాయమే మీరు చేస్తారా అని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు 4 రోజులైంది వెళ్ళిపోయాక వాళ్ళకి భువనేశ్వర్ నుంచి ఈ మంత్రి గారి అనుచరులు తీసుకెళ్లి హైదరాబాద్లో నోటెల్ హోటల్లో కూర్చోబెట్టి మంత్రి గారే స్వయంగా సెటిల్మెంట్కి ప్రయత్నించడం అంటే నిజంగా ఎంత దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రులు కోరుతున్నారు, ఒకటే వాళ్ళు కోరుతున్నారు, ఇలా తీసుకెళ్లారు కాబట్టి ఆ అమ్మాయి జీవితం ఇప్పుడు నాశనం అయిపోయింది కాబట్టి పెళ్లి చేయండి అనేసి. అది న్యాయమైన కోరిక. ఆ కోరికని ఈరోజు కాదని ఆ తల్లిదండ్రులకు కూడా ఆ అమ్మాయిని కల్పించకుండా మాట్లాడనివ్వకుండా ఆ అమ్మాయిని ఒక జువెనైల్ హోమ్లో పెట్టేసి వాళ్ళకి కాంటాక్ట్ లేకుండా చేసిన పరిస్థితి. ఇంకా తిరిగి బెదిరించడం, పెళ్లి కనుక చేసినా కూడా చంపేస్తామని ఆ అబ్బాయి తాలూకా తండ్రి సుబ్రహ్మణ్యం అతని మనుషులు కలిసి బెదిరిస్తున్నారంట. అంటే ఎంత దారుణంగా ఉంది. అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక అమ్మాయికి న్యాయం జరగాలంటే ఇంకో మహిళ ఆత్మహత్యాయత్నం చేస్తే, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తేనా అప్పటికి కూడా ఇంకా న్యాయం జరగలేదు. ఇంత దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నాయి. అంటే ఆడవాళ్ళు స్వేచ్ఛగా బ్రతకూడదా? ఆమె ఆ స్కూల్లో ఉద్యోగం చేయడానికి వెళ్ళింది, 4 రోజులైంది. 4 రోజుల్లోనే ఆ అమ్మాయికి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? చూస్తే ఆ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పెట్టిన స్కూలు విలువలతో కూడిన విద్యను అందిస్తాము అని చెప్పి ఒక గురుకుల పాఠశాలని, హరే కృష్ణ గురుకుల పాఠశాలని పెట్టారు. ఒక ఉన్నతమైన విద్యను అందిస్తారు అనుకుని ఎంతో మంది అక్కడ చదవడానికి జాయిన్ అవుతారు. కానీ తన సొంత కొడుకు కూడా విలువలు నేర్పించలేదు. ఈ విధంగా ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి 4-5 రోజులు తిప్పేసి మళ్ళీ తీసుకొచ్చి పెళ్లి చేసుకోము అని చెప్పి ఈరోజు ఈ విధంగా ఆ అమ్మాయికి తల్లిదండ్రులకి ఎంత బాధ గురి చేస్తున్నారో మనందరం ప్రత్యక్షంగా చూసాం. ఆ తల్లి తండ్రి ఆవేదన చూస్తుంటే మా అందరి కడుపు తరుక్కుపోయింది. ఇంత దారుణమా? ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణ లేదా? ఈ విధంగా అంటే సరైన శిక్షలు లేవు కాబట్టి ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళు మరింతగా విజృంభించి మాకేం భయం లేదు, ఏమంటే మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ సీఎం గారు, మహిళా హోంమంత్రి గారు సెటిల్మెంట్లు చేసేస్తారు అన్న ధైర్యంతో మరింతగా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో చూస్తుంటే మహిళల మీద అఘాయిత్యాలు ఇన్ని ఎక్కువ పెరిగిపోవడానికి కారణం కూడా ఇలాంటి సెటిల్మెంట్లు చేయడానికి మంత్రులే స్వయంగా పూనుకోవడం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.